స్వర్ణ గాయత్రి స్వర్ణ 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 ఏమైంది? స్వర్ణ రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ మీరు మమ్మల్ని దండించాలనుకున్నారు కదా రాణా గారు. అయితే చూడండి, మేం మళ్ళీ మీ ముందుకొచ్చి నిల్చున్నాం. దమ్ముంటే మమ్మల్ని దండించండి. కానీ దానికంటే ముందు ఇలా చూడండి, మేం మిమ్మల్ని దండించేందుకు మా వెంట ఎవరిని తీసుకొచ్చాము. నాగా మహానాగా రాణా గారు నువ్వు నా స్వర్ణను చంపేశావు. నేను వదిలిపెట్టను. నాగా, రాణా గారి తలని మొండెం నుంచి వేర్చేయి. రాణా గారు రాణా గారు రాణా గారు గాయత్రి 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 అయ్యో పెద్ద కోడలు గారు,
గాయత్రి శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో రణగారు 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 లేవండి రణగారు లేవండి రణగారు లేవండి లేవండి రణగారు లేవండి లేవండి రణగారు లేవండి దాన్ని కూడా దాని మొగుడు దగ్గరికి పంపించేయి. లేవండి లేవే. అత్తగారు మీరేం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గాయత్రిని విడిచిపెట్టండి. నాగా, ఈ పిల్ల చాలా ప్రమాదకరమైంది. దాన్ని కూడా చంపి పారేయ్. వద్దు. నీ మొగుడు చచ్చినా ఎరుపు రంగుతో ఇంకా నీ బంధం తెగిపోలేదు కదా. చెప్పింది వినబడలేదా? సమయం వృధా చేయకు. ఈ చిలక అత్తయ్య ఈ చిలక ఈ పులిని వేటాడుతుందా? ఆ? నాగా, రణగారు తీసుకెళ్ళిపోదు. రణగారు గాయత్రి తప్పించుకుందా? రాజమాత, మీరు అసలు తల్లేనా? మీరు మీ కన్న కొడుకుని ఆ భయంకరమైన మనుషుల మధ్య విడిచిపెట్టొచ్చారు. మీరు వదులుకోగలరేమో, కానీ నేను వదులుకోలేను. నాకు రణగారికి ఉన్న బంధం తెగిపోయేది కాదు. నేను తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఒక్కసారి అక్కడికి వెళ్తే నా ప్రాణం పోయినా సరే దాన్ని కూడా నేను లెక్క చేయను. వదులు నన్ను, వదులు నన్ను, వదులు. రాణాగారు మరణించలేదు. ఆయన ప్రాణత్యాగం చేశారు. మీ ప్రాణాల్ని కాపాడే ప్రయత్నంలో ఆయన వారి ప్రాణాలను ఆహుతి చేశారు. ఒక నిజమైన భర్త ఆయన, సరైన రాజు, స్వచ్ఛమైన మనిషి. మీ వైపు వస్తున్న మృత్యువుకి వారి ప్రాణాల్ని పణంగా పెట్టారు. గాయత్రి కానీ మీరు వెనక్కి వెళ్ళి ఆయన బలిదానాన్ని వ్యర్థం చేయాలని చూస్తున్నారా? స్పృహలోకి రండి రాణి, స్పృహలోకి రండి. ఎలా రాజమాత, నా భర్త లేకుండా లేదు. రాణాగారు మరణించలేదు. రాజా ఇంద్రవదన్ సింగ్ దేవ్ ఎన్నటికీ మరణించరు. ఆయన బ్రతుకుతారు. మా మనస్సులో బతికుంటారు, మీ మనస్సులో బతికుంటారు. మీలో ఆయన ప్రతిరూపం పెరుగుతుంది. ఆ బిడ్డ కోసమైనా మీరు బతికి తీరాలి. జీవితంలో ఓడిపోయి కాదు, జీవితంతో పోరాడుతూ బతకాల్సి ఉంటుంది రాణి.
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు మాత్రం అతి త్వరలోనే మేము తండ్రి కాబోతామని గట్టిగా అనిపిస్తోంది. గాయత్రి, నువ్వెక్కడ దాక్కున్నా సరే మేం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాం. ఇలా చూడండి, మేము మీ దగ్గర లేని సమయాల్లో మా ఈ గుర్తు మీ దగ్గరే ఉంటుంది. లక్ష్మణ్, గాయత్రి, లక్ష్మణ్. రాణు గారు, ఎంత పని జరిగింది. వద్దు. భయపడకండి రాకుమారి, మీ వాళ్ళ మధ్య కదా మీరున్నది. ఎందుకు భయపడుతున్నారు? ఉం? ఓ, రక్తపాతాన్ని చూసి భయమా? ఓ సారీ. ఓ, లక్ష్మణ్ ఇంకా గాయత్రి ఎక్కడున్నారు? పిట్టలు ఎగిరిపోయాయి. మీరేం కంగారు పడకండి, మేమొక్క వల విసిరాం. పిట్టలు ఖచ్చితంగా దొరుకుతాయి. రాజమహల్లోకి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొస్తాం, సజీవంగా లేక శవాలుగా. లక్ష్మణ్ మా భర్త, మమ్మల్ని ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి, లేదంటే మమ్మల్ని కూడా ఇక్కడ చంపేయండి. వద్దు, 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 వద్దు. ఇంకోసారి చచ్చిపోతానని మాట వరసకు కూడా అనద్దు. నువ్వు బతికుండక తప్పదు, ఎందుకంటే నీ కడుపులో మా వారసుడున్నాడు. అర్థమైందా? చిన్నరాణి వారు, తనని కారాగారంలో బంధించండి. లోకానికి ఇది చచ్చినట్టు లెక్క, కానీ మేము దీన్ని మా వారసుడి కోసం ప్రాణాలతో ఉంచుతాం. రాజమాత, పెదరాణి అమ్మ మనుషులు మన కోసం అన్ని వైపులా వెతుకుతూ ఉంటారు. మనం ఇలా ఒకే చోట కూర్చుని ఉండిపోకూడదు. చూడండి, నాకు తెలుసు రాణి గాయత్రి నడిచే పరిస్థితుల్లో లేరు. కానీ రాజమాత, మనం వెళ్ళక తప్పదు. మనం సాధ్యమైనంత త్వరగా ఆమీర్కోట్ సరిహద్దును దాటాల్సి ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మణ్.
రాణా గారు చచ్చిపోయారు. ఆయనతో పాటు ఆయన నమ్మిన కుక్కలు కూడా చచ్చిపోయాయి. కుక్కలు. ఇక ఈ శవాన్ని అడవి కుక్కలకు ఆహారంగా తీసుకెళ్లి పడేద్దాం. బతికుండగా చాలా మందికి మేలు చేశారు కదా రాణా గారు. ఇక చచ్చిపోయి కుక్కలకు మేలు చేయండి. నువ్వు ఆ పని చెయ్యకూడదు. ఇక నన్నెవడాపుతాడు? ప్రణామాలు రాజమాత. ప్రణామాలు రాణి గాయత్రి. నా పేరు ప్రతాప్ సింగ్. ఇతను నా తమ్ముడు వీర్ సింగ్. మేమిద్దరూ రాణాగారికి బాగా నమ్మకస్తున్నాం. మహల్లో జరిగిందంతా మాకు తెలిసింది. మేము రాణాగారిని తిరిగి తీసుకురాలేము, కానీ మీ బాధను చూస్తూ ఊరుకోలేము. నేటి నుండి మీ రక్షణే మా బాధ్యత. కృతజ్ఞతలు. రాణా గారు వెళ్ళిపోయారు, కానీ ఆయన పేరు, ఆయన మర్యాద, ఆయన శరీరం ఇంకా ఆ మహల్లోనే ఉన్నాయి. రాణా గారు ఒక రాజులా జీవించారు, ఒక రాజులాగే మరణించారు. ఇక వారి అంతిమ సంస్కారాలు కూడా ఆ హోదాలోనే జరగాలి, కానీ ఆ రాక్షసుల చేతిలో కాదు. నేను రేపు రాజ్మహల్కి వెళ్తాను. మన రాణా గారి భౌతిక కాయాన్ని తీసుకొస్తాను. స్వయంగా నా చేతులతో ఆయనకి అంతిమ సంస్కారాలు చేస్తాను. రాణి గాయత్రి, మీకు తెలుసు కదా పెద్దరాణి అమ్మ పంపిన సిపాయిలు పిచ్చి కుక్కలా మన కోసం గాలిస్తున్నారు అని. మహల్లో బందోబస్తు చాలా గట్టిగా ఉంది. అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళటం సాధ్యం కాదు. నా మాంగళ్య గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు నేను ఈ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాను. నాకు తెలుసు అందరూ నా కోసం అక్కడ ఎదురు చూస్తుంటారని, కానీ రాణాగారికి అంతిమ సంస్కారాలు చేయటం నా అధికారం. నా భర్తని కోల్పోయాను, ఇప్పుడు ఈ అధికారాన్ని కూడా కోల్పోలేను. నాగా, చిన్నరాజా వారు చెప్పింది నిజమే. రాణా గారు రాజుగారు కదా, మనం ఆయన శవాన్ని అవమానించకూడదు. రాణా గారి అంతిమ సంస్కారం పూర్తి రాజలాంఛనాలతో జరిపించాలి. నువ్వు భయపడకు, ఇదొక పథకం. పులిని పట్టుకోవడానికి మేకని ఎరగా వేస్తారు కదా, అలాగే మేకని పట్టుకోవడానికి చచ్చిన పులిని ఎరగా వేస్తున్నాం. రాణాగారు దహనం కావడం చూసి గాయత్రి విలవిల్లాడి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని పట్టుకోవాలి, అది సజీవంగా. ఆ గాయత్రి మాకు ప్రాణాలతో కావాలి. మేం దాని కళ్ళల్లో ఓటమిని చూడాలనుకుంటున్నాం. ఆమీర్ కోట్లో చాటింపు వేయించండి. రేపు ఉదయం 7 గంటలకి రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్కి అంతిమ సంస్కారం జరుగుతుంది. ఆ గాయత్రి ఎక్కడ దాక్కున్నప్పటికీ తన చెవిన ఈ వార్త పడవలసిందే. ఇది రాణా గారి రక్తం. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారి రక్తం. ఆయన సాహసానికి, ఆయన బలిదానానికి, ఆయన పట్ల జరిగిన కుట్రకి సాక్ష్యం. ఇక ధైర్యం ఉన్న వాళ్లే బ్రతకాలి. భయపడి బ్రతికే సమయం అంతం అయ్యింది. ఇక చావటము లేక చంపటము. ఎవరు నాకు తోడుగా వచ్చినా రాకున్నా నేను రాణి గాయత్రీదేవి నా స్వర్గస్థులైన భర్త మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నా భర్త శవాన్ని తీసుకురావాలి, లేదా ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ నా ప్రాణాలను అర్పించాలి.